అదృష్టం అనేది డబ్బున్న వారిదే అనుకుంటే పొరపాటే. అప్పుడప్పుడు ఇది పేదవారిని కూడా పలకరిస్తూ ఉంటుంది. అదృష్టం తలుపు తట్టినప్పుడు తీసిన వారి పంట పండిస్తూ ఉంటుంది. చాలా మంది పేదవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వార్తలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. కొందరు లాటరీ ద్వారా, మరికొందరు బంగారు నాణాలు దొరకడం వల్ల ఉన్నట్టుండి కుబేరులుగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, ఓ వ్యక్తి ఇలాగే రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. బావి తవ్వుతుండగా అతడికి కళ్ళు మిరుమిట్లు గొలిపే సీన్ కనిపించింది. ఏంటా అని బయటికి తీసి చూసి షాక్ అయ్యాడు. 2021లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు. అయితే సగం తవ్వగానే అతనికి మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో రాయి అనుకొని అతను బయటికి తీసి పక్కన పెట్టాడు. అయితే ఆ తర్వాత అనుమానం వచ్చి సంబంధిత అధికారులకు తెలియజేశాడు. వారు అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలించి షాక్ అయ్యారు. అది సాధారణ రాయి కాదని, ప్రపంచంలోనే అరుదుగా దొరికే నీలమణి రాయి అంటే సెఫైర్ స్టోన్గా గుర్తించారు. ఆ వస్తువు ప్రపంచంలోనే ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద నీలమణి రాయి అంట. దీని బరువు 2.5 మిలియన్ క్యారెట్లు లేదా దాదాపు 510 కిలోలు ఉన్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ నిపుణులు దీని విలువ దాదాపు $100 మిలియన్ అంటే సుమారు దాదాపుగా 892 కోట్ల పైచిలుకుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ నివేదికల ప్రకారం ఆ రాయి ధర $7 నుంచి $10 మిలియన్ మధ్య ఉంటుందని అంచనా. మరోవైపు శ్రీలంకకు సంబంధించిన రత్నాలు, ఆభరణాల అథారిటీ అధికారులు కూడా ఈ రాయిని పరిశీలించారు. ఈ రాయి ప్రపంచంలోనే అతిపెద్ద నక్షత్ర నీలమణి అని వారు పేర్కొన్నారు. ఈ నీలమణి రాయికి ఓ ప్రత్యేకత ఉంది. కాంతి ఈ రాయిని తాకినప్పుడు అది 6 కిరణాల నక్షత్రంలా మెరుస్తుంది. ఈ రాయికి 2 వైపులా కూడా నక్షత్రం వంటి ఆకారం కూడా ఉంటుందంట. ఇది చాలా అరుదైన రాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఘటన 4 ఏళ్ల కిందట చోటు చేసుకున్నప్పటికీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.